ఈరోజు కూడా మనకి యేసు ప్రభు యొక్క దర్శనం కావాలి అంటే, యేసు ప్రభుని యొక్క మాటను మనం వినాలి అంటే, యేసు యొక్క ప్రభు యొక్క సన్నిధిని మనం అనుభవించాలంటే, మనం ఉన్న ప్రదేశంలో లేచి ఆయన ఎక్కడ ఉన్నాడో ఆయన దగ్గరికి మనము వెళ్ళాలి. అటువైపున మన పాదములు నడవాలి కానీ యేసు ప్రభుకి దగ్గరగా మనం ముందుకు వెళ్ళాలి కానీ యేసు ప్రభుకి దూరంగా లోకంలోనికి వెళ్ళటానికి మనం ఎప్పుడు కూడా ఇష్టపడకూడదు. ఇలాగని ఎవరు చేశారంటే, పేతురు అయిన వారు, ఆయన శిష్యులైన వారు యేసు ప్రభు చెప్పిన మాటను మర్చిపోయి మరలా తమ దగ్గరకున్న వృత్తులకు, మరలా తమ వ్యాపారములకు, మరలా తను ఏదైతే గత కాలపు జీవితం ఉన్నదో ఆ జీవితం వైపు తిరిగి వెళ్ళారు కానీ ఒక్క చేపను కూడా వారు పట్టుకోలేక పోయారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు చెప్పిన మాటను విడిచిపెట్టి నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ప్రయాస అనేది నీకు ఉంటుంది కానీ ఫలితం అనేది నువ్వు మాటలు ధ్యానం చేసుకుందామండి. స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో మనం చదివిన కొన్ని మాటలు ఉన్నాయి కదా. యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత తెల్లవారుజామున అతి పెందల కడనే దేవుడు సజీవుడిగా ఆయన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక విషయం ఏంటంటే, ఆదివారమున 20వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది, ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందలగడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏమేమనుకుందంటే, నేను చాలా తొందరగా దేవుని దగ్గరికి వస్తున్నాను, యేసు ప్రభుని చూడటానికి వస్తున్నాను అనేసి అనుకున్నది కానీ ఆమె కంటే ముందే యేసు ప్రభు వారు ఆయన తిరిగి లేచారు. దేవునికి స్తోత్రం. ఏ విషయంలోనా సరే మనము చాలా తొందర అనుకుంటాము, మనం చాలా ముందుగా ఉన్నాం అనుకుంటాము కానీ మనకంటే ఎప్పుడు కూడా దేవుడే ముందు ఉంటాడు. మరొక మాట ఇక్కడ మనం చూసినప్పుడు మార్కు సువార్తలో ఉంటుంది, ఆమె కొన్ని సుగంధ ద్రవ్యములను కొని యేసు ప్రభు వారి యొక్క శరీరానికి పోయటానికి తీసుకుని వచ్చింది. అంటే ఆమె తనకు ఉన్న ఆ డబ్బులనన్నీ కూడా యేసు ప్రభు మరణించి ఉంటారు, కుళ్ళు పట్టి ఉంటారు కాబట్టి ఆయన శరీరానికి ఒక సువాసనగా పోద్దామనుకొని ఆమె తనకున్న డబ్బులతో కొని తీసుకుని వచ్చినది కానీ అంత అవసరము కానీ ఆ సమయము కానీ అంత వీలు అనేది ఆమెకి లేదన్నమాట. దేవునికి స్తోత్రం. దేవునికి సువాసన కానీ దేవునికి ఏదైనా సరే మన చేతుల నుంచి దేవునికి జరగటం అనేది అసాధ్యమైన, ఆయన అంతా కూడా మన కొరకే చేసి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చేసినది ఏదైనా కూడా శాశ్వతంగా నిలిచి ఉంటుంది కానీ మానవుడి విషయంలో కూడా, మానవుడు ఇల్లు కట్టినా ఇంకా ఏది చేసినా కూడా అది శాశ్వతంగా నిలిచి ఉండదు కానీ ఒకే ఒకటి మనిషి చేసిన దానికి కూడా దేవుడు విలువనిచ్చి శాశ్వతంగా నిలిచిపోయే కృపనిచ్చారు. అదేంటి ఎవరైనా చెప్పగలరా? మనిషి చేసిన ఒక పనిని కూడా దేవుడు ఎప్పటికీ నిలిచిపోయేలా చేశారు. అది ఏమిటేది? ఇప్పుడు మనం ఇల్లులు కట్టుకున్నాం అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత 20-30 సంవత్సరాల తర్వాత అయినా లేదా మరలా ఆ కొత్త భూమి కొత్త ఆకాశం వచ్చినప్పుడు ఇవంతా కూడా కనుమరుగైపోతాయి. కానీ దేవుడు మనిషి చేసిన ఒక దానిని మాత్రం ఎప్పుడూ ఉండటానికి ఆయన ఇచ్చారన్నమాట. అవి ఏంటంటే మనుషులు ఆయనకు చేసిన గాయములు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసమే ఆయన చేయి మరలా తిరిగి లేచినప్పుడు ఆ గాయములను ఆ ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పోడ్చిన బల్లెపు పోటు కానీ కాళ్ళకైన మేకుల గుర్తులను ఆయన తన ప్రజలకు ఆయన చూపించారు. అందుకోసమే మనిషి చేసినవి ఇవన్నీ కూడా శాశ్వతంగా దేవుని మీద ముద్రించబడి ఉన్నవే. అటువంటిది దేవుడు కృప చూపారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎందుకు అవి ఉన్నారంటే ఆయన మన పక్షమును కలిగి ఉన్న ప్రేమను రుజువుపరచడానికి, ఆయన మన పక్షమును ఉన్న ఆయన ప్రేమను, మీరు నన్ను ఎంత హింసించినా, ఎంత బాధ పెట్టిన, ఎంత వేదన చేసినా నా దగ్గర నుంచి ప్రేమ, సమాధానము, కనికరమే ముందుకు వస్తున్నది కానీ తీర్పు అనేది ముందుకి రావటం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆ తీర్పు కానీ ఉగ్రత వచ్చిన కాలము, గడిచిన ఏదైతే పాత నిబంధన కాలం ఉంటుందో అక్కడ దేవుడు ఆ రీతిన ప్రవర్తించారు కానీ నూతన నిబంధనలు అందరూ అంతటను మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే మారు మనసు లేకుండా, ఎవరికైతే దేవుని రక్షణ లేకుండా ఉంటుందో వారికి మాత్రమే తీర్పు అనేది సిద్ధము చేయబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకోసం దేవుని మాటలు మనం ధ్యానించుతూ ఉండగా దేవుని సన్నిధిలో భయముతో భక్తితో అట్టి మాటలను స్వీకరించి గ్రహించే మనసు దేవుడు మనకు దయచేయును గాక.
ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఆయనకి అనేక మందికి తాను ఆయన రుజువుగా కనపరుచుకున్నాడు. అనేక మందికి నేను సజీవుడనై ఉన్నానని ఆయన కనపరుచుకున్నారు. అనేకులకు నేను మరణించానని మీరు భావిస్తున్నారు, కానీ నేను తిరిగి లేచాను. నేను తిరిగి లేచినటానికి గుర్తులుగా ఉన్న ఆ యొక్క గాయములను, ఆ మేకులను ఆయన చూపిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకు ఆయన చూపించుకుంటూ ఉన్నారంటే, ఒక విషయము, వీరు తన యొక్క నామమును గణపరచాలని, వీరు ఎవరైతే శిష్యులు ఉన్నారో అనేకమైన ప్రాంతములకు దేవుని సువార్తను ప్రకటించాలని, ఏదైతే దేవుని ప్రజలైన వారు ఉన్నారో ఆయన కొరకు జీవించాలని ఇష్టం కలిగి వారు అవిశ్వాసంతో ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో పేతురు ఆ శిష్యులంతా కూడా మరలా చేపలు పట్టుకోవడానికి వెనుకకు వెళ్ళినప్పటికీ కూడా యేసు ప్రభువే వారి మధ్యకి వెళ్ళి యేసు ప్రభువే వారి దగ్గరికి వచ్చి వారికి మరలా సమృద్ధినిచ్చి మరలా వారిని పిలిచి తన పరిచర్యలో ముందుకి తీసుకుని వెళ్ళారు. కాబట్టి దేవుని పిలుపు నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్య విషయమైన దర్శనము కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎంత దూరముగా వెళ్ళినా ఆయన మరలా నిన్ను తీసుకొని వచ్చి ఆయన సన్నిధిలో నిలబెట్టి ఆయన సాక్షిగా జీవించుటకు ఆయన ఏర్పరచుకుంటాడు. కానీ ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టేవాడు ఆయన కాదన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరలా 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 తిరిగి నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉండే దేవుడవు. ఏ ఒక్క సమయంలోనైనా ఆయన స్వీకరించి ఆయన అంగీకరించి, ప్రభువా నీతో పాటు కలిసి నడుస్తానని మనము ఒక తీర్మానం, ఒక ఏదైతే ఆ ఒప్పుకోలను మనము చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కూడా అద్భుతమును జరిగిస్తారు. సరే, ఈ రోజున యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత తన ప్రజలకు కనపరిచినప్పుడు కొన్ని విషయములను, కొన్ని అద్భుతాలను చేశారు. ఆ అద్భుతాలను నేను మీతో పంచుకోవటానికి ఇష్టపడుచు ఉన్నానన్నమాట. మొదటి విషయం ఏమిటంటే, ఆదివారం అంట ఈ యొక్క మరియా అనుకుంటే మిగతా సువార్తలలో ఉంటుందండి. మరియా మరి కొంతమంది స్త్రీలు అందరూ కూడా యేసు ప్రభు ఉండిన సమాధి దగ్గరికి వస్తూ వారు అనుకుంటూ ఉన్నారు. ఏమనుకుంటున్నారంటే, మొదటిగా మేము సుగంధ ద్రవ్యాలను కొన్నాము, ఆయన శరీరానికి మేము రాస్తాము. రెండవది, ఆ సుగంధ ద్రవ్యములు పూయాలి అంటే అక్కడ సమాధికున్న రాయి మన కొరకు ఎవరు తీస్తారు? ఓకేనా? మనం ముందుకు వెళుతున్నాము, కేవలం మనము మహిళలమే కదా, మన పక్షమున ఎవరు కూడా పురుషులు కానీ బలవంతులైన వారు రావటం లేదు కదా. ఎలా అనుకుంటూ వారు ముందుకు వెళుతూ ఉన్నారు. కానీ దేవుడు వారి యొక్క ఆశను, హృదయం అన్నిటిని కూడా చూసిన దేవుడు. అయితే ఒక విషయం ఏంటంటే, వారు కొన్ని ఏదైతే సుగంధ ద్రవ్యాలు యేసు ప్రభువుకి అవసరం లేదు, ఏదైతే రాయి తీయవలసిన అవసరం కూడా వారికి అవసరం లేదన్నమాట. వీరు రావటానికంటే ముందే దేవుడు అక్కడ ఆయన పునరుద్ధానుడిగా తిరిగి లేచి ఖాళీ సమాధి అక్కడ నింపబడి ఉన్నదన్నమాట. ఖాళీ సమాధి అక్కడ ఉండటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ సమయంలో మరియ చాలా బాధతో, భారముతో ఉంటూ ఉన్నది, చాలా కన్నీటితో ఏడ్చుకుంటూ ఉన్నది. ఏంటంటే, నా యేసు ప్రభుని ఎవరో తీసుకుని వెళ్ళారు, నా యేసు ప్రభుని ఆయన ఉంచిన స్థలంలోనికి లేరు, నా యేసు ప్రభుని వారు ఇక రోమా సైనికులు కావచ్చు, లేదా యాజకులు కావచ్చు, మరొకరు కావచ్చు, ఎక్కడికో తీసుకుని వెళ్ళారని ఆమె బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆమెతో పిలిచి మరియా అని పిలిచారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరియాని పిలిచిన తర్వాత ఆమె వెంటనే బోధకుడ రబ్బుని అని పిలిచింది. అంటే యేసు ప్రభువు మొదటిగా ఆమెలో ఉన్న నిరాశని, ఆమెలో ఉన్న నిస్పృహను, ఆమెలో ఉన్న దుఃఖమును తుడిచివేసేలాగా ఆయన తను తాను ఆ స్త్రీకి ప్రత్యక్షపరుచుకున్నారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా పరిచర్యలో కానీ, దేవుని సన్నిధిలో కానీ, ఆత్మీయ జీవితంలో ముందుకు వెళుతున్నప్పుడు నిరుత్సాహంలో కానీ ఉన్నట్లయితే ఖచ్చితంగా మనము దేవుడి కొరకు ఆశతో మనం ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి, మనం ఏదైతే మన యొక్క గ్రామాన్ని విడిచిపెట్టి, మనకు సుఖముగా సౌఖ్యముగా ఉన్నదాన్ని ఏదైతే విడిచిపెట్టి యేసు ప్రభు కోసం ఆశతో ఆ స్త్రీ తన యొక్క ఇంటిని విడిచిపెట్టి సమాధి దగ్గరికి వచ్చి ఆశతో యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యేసు ప్రభు అక్కడ లేడనుకొని భావించింది. కానీ అయితే యేసు ప్రభు తను తాను ఆమెకి కనపరుచుకున్నామండి. ఆదాము అవ్వ దగ్గర జరిగిన కార్యాలు, ఇక్కడ మగ్దలేని మరియ దగ్గర జరిగిన కార్యాలు మనము చూసాము. ఆ మరియా అవ్వమ్మ ఏం చేసిందంటే, ఆదాముకి దగ్గరికి వచ్చేసి ఆదాముకి ఆ పండు గురించి చెప్పింది. సాతాను మాట విని ఆ పండును తిన్నది. ఆ పండును తన లోపలికి తిన్న తర్వాత తన భర్తకు కూడా ఇచ్చిందనమాట. కానీ ఇక్కడ జరిగిన మాట ఏంటంటే, యేసు ప్రభు వారు ఆ జీవాన్ని ఆమెకి కనపరిచారు, ఆ జీవమును గురించి రుజువుపరిచారు, ఆమెకు దేవుని గురించి ప్రకటించారు. ఆమె వెళ్ళి ఇక్కడ పాప సంబంధంగా ఆమె కనపరిచింది. కానీ నూతనంగా ఇక్కడికి వచ్చేసరికి యేసు
యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచాడని ఆయన శిష్యులకు ఆమె ప్రకటించింది. అయితే మొదటిగా మరణమును గురించి ఆమె వ్యాపింపజేసింది. ఇక్కడికి వచ్చేసరికి నూతన నిబంధనలో దేవుని యొక్క జీవమును గురించి, ఆయన పునరుద్ధానమును గురించి ఆమె వ్యాపింపజేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి శాపమును కూడా ఆయన రివర్స్ చేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి మరణకరమైన పరిస్థితిని కూడా ఆయన జీవమునకు కారణముగా చేయగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుడు ఇటువంటి అద్భుతాన్ని ఆయన జీవితంలో చేశారన్నమాట. రెండవ విషయం మనం చూసినట్లయితే ఇక్కడ 19వ వచనంలో చూస్తూ ఉంటాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్యను నిలిచారన్నమాట. ఇక్కడున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారు మరణించిన తర్వాత అందరికి ఏమైపోయిందంటే, యేసు ప్రభు అని సిలువేశారు కాబట్టి మమ్మల్ని కూడా ఎక్కడ హింసిస్తారో, ఎక్కడ బాధ పెడతారు, ఎక్కడ భయపెడతారు అనుకొని వీరందరూ కూడా ఒక ఇంటిలోనికి వెళ్ళారండి. ఇంట్లోనికి వెళ్ళటం మాత్రమే కాకుండా భయపడి తలుపులు వారు మూసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున కూడా చాలా మంది దేవుణ్ణి వెంబడిస్తున్నారు, కానీ వారు తలుపులు తెరచి నేను యేసు ప్రభువుని వెంబడిస్తున్నానని చెప్పలేకపోతున్నారు. మన దగ్గర కాకుండా ఇంకా నార్త్ వైపు కానీ మిగతా ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు చాలా మంది రహస్య క్రైస్తవులుగానే ఉండిపోతున్నారు. ఎందుకంటే ప్రజల మీద పడి ఎక్కడ గాయం చేస్తారు, ఎక్కడ బాధ పెడతారని ప్రజల వలన భయం చేత వారు అక్కడ ఉన్నప్పుడంట యేసు ప్రభు వారు వారి మధ్యన నిలిచిన తర్వాత సమాధానము కలుగునుగా కానీ వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు భయముతో ఉన్నారు, దేవుడేం సమాధానం కలుగును గాక అని చెప్పారు. మరొక మాట ఏంటంటే, వారు భయముతో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు వారి మధ్యలోనికి వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అటువంటి భయముతో ఉన్న వారికి దేవుడు ఏం చెబుతుందంటే, తన్ను తాను రుజువుపరుచుకొని చేతులను ప్రక్కలను చూపిన తర్వాత మరలా సమాధానము కలుగును గాక. తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను నిన్ను మిమ్మల్ని పంపుతున్నానని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారంతా అనుకొని ఉండొచ్చు, ఇక మేము భయపడుతున్నాము, ఇక మేము ముందుకు వెళ్ళలేము అనుకొని ఒక ఇంట్లో ఉన్నప్పుడే తలుపులు మూసుకొని ఉంటే యేసు ప్రభు వారు అంటున్నారు, నేను కొద్ది కాలంలోనే మీ తలుపులను తెరవబోతున్నాను, నేను మిమ్మల్ని పంపబోచు ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎప్పుడు కూడా మొదట ఏమి చేస్తారంటే, ఒక మాటని, ఒక వాగ్దానాన్ని ఆయన ఇచ్చేవారై ఉన్నారు. ఒక వ్యక్తి కానీ, ఒక సంఘానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ దేవుడు ఒక మాట ఇస్తారు. అందుకోసమే అబ్రాహాము ఆ ప్రాంతం నుంచి బయటికి రావటానికంటే ముందే దేవుడు నేను నీకు తోడుగా ఉండి నిన్ను విస్తరింపజేసి అభివృద్ధి పరిచి దీవించి ఘనపరిచి ఇసుక రేణువులు అంత సముద్రపు ఇసుక రేణువులు అంతగా నేను నిన్ను హెచ్చిస్తానని చెప్పిన తర్వాత, ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత అప్పుడు బయటికి రమ్మని దేవుడు చెప్పారన్నమాట. యేసు ప్రభు ఈ లోకానికి రావటానికంటే ముందు మొదట అవ్వమ్మ పాపము చేసినప్పుడే స్త్రీ సంతానానికి నీ సంతానానికి వైరం కలగజేస్తారని దేవుడు వాగ్దానం చేశారు. అలానే నీ జీవితంలో కూడా దేవుడు కొన్ని వాగ్దానాలు అనేవి చేస్తూ ఉంటారు. మరి ఇవి సఫలము చేయబడాలి, ఇవి ఫలించాలి, వీటిలో మనము స్థిరపరిచి నాటబడి అవి మన జీవితంలో ఫలవంతంలోనికి రావాలంటే నీవు నేను చేయవలసిన విషయం ఏంటంటే, దేవుడు ఆ వాగ్దానాన్ని ఇచ్చారు కాబట్టి అని ప్రశాంతముగా ఉండకుండా ఆ మాట గురించి, ఆ వాగ్దానం గురించి మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో గోజాడు వారముగా ఉండాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టు వారముగా ఉండాలి. ఇక్కడ ఇచ్చిన మాట అంట ఇది ఎప్పుడు నెరవేర్చబడిందంటే, పెంతెకోస్తు దినమున మేడగది మీద వారు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత, దేవుని సన్నిధి చేత నింపబడిన తర్వాత అప్పుడు వారు బయటికి వెళ్ళి యేసు ప్రభు వారి గురించి ప్రకటించారు. మరి అప్పుడు దాకా వారు ఏమి చేశారంటే, ప్రార్థనలో ఎడతెగకుండా వారు ఉన్నారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడిచ్చిన మాట మన జీవితాలు నెరవేర్చబడాలంటే ఇటు ప్రార్థనలో ఎడతెగకుండా ఉండే మనసు మనకి కావాలన్నమాట. యాకోబు సైతము కూడా తన తండ్రి ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ బేతేలులో దేవుడు మాట్లాడిండు, నేను దీవిస్తా, గొప్ప చేస్తానని చెప్పిన తర్వాత లాభాని విషయమైన భయం వచ్చినదండి, అన్న విషయమైన భయములు వచ్చినాయి, అనేకములన్నీ అన్నీ వచ్చినాయి. కానీ అన్ని విషయాలు కూడా దేవుని తట్టు చూసిండు, దేవుడి మీద ఆశ పెట్టుకుండో, దేవుడు మరణమును జీవముగా మార్చిండో, ద్వేషమును ప్రేమగా ఆయన మార్చిండు అన్నమాట. ఇది ఎలాగో జరిగిందంటే, ఆయన చేసిన ప్రార్థన బట్టి, దేవుని సన్నిధిలో ఆయన నిలిచి ఉన్న దేవుని యొక్క కృపను బట్టి అలాగున జరిగించబడింది. దేవుని నామమున మహిమ కలుగును గాక. ప్రైజ్ హల్లెలూయా. అందుకోసమే నేను నిన్ను మిమ్మలను పంపుచున్నానని వారితో చెప్పాను. తర్వాత ఏమని చెప్పారంటే, ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పారు. దేవుడు మాట చెప్పడం మాత్రమే కాదండి, దేవుడు ఒక పనికి పంపించినప్పుడు ఆ పని విషయమైన ఉపకరణములను, ఆ పని చేయడానికి
చేయడానికి కావలసిన వస్తువులను ఒక రకంగా చెబితే ఆ పని చేయడానికి కావలసిన పనిముట్లను ఇచ్చే నమ్మకస్తుడైన ఒక గొప్ప యజమానుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త జనులకు సువార్తను ప్రకటించమని చెప్పిన తర్వాత ఆయన అధికారమును ఇవ్వకుండా, అలాగూ ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మను ఇవ్వకుండా, ఆయన సన్నిధిని ఇవ్వకుండా ఏ మనిషి ముందుకి సాగలేడు. అందుకోసమే అలాగూ చెప్పిన తర్వాత మరొక మాట చెబుతున్నాడంటే, మరొకటి ఏమి చేశారంటే అక్కడికి ఆయన ఊది పరిశుద్ధాత్మని పొందమని వారికి చెప్పారు. అందుకోసమే ఒక మనిషి పరిచర్యకి బయటికి రావాలి అంటే, సువార్తతో ముందుకు పోవాలంటే, దేవుని దగ్గర ఉన్నటువంటి దేవుని సన్నిధిని పొందుకొని మనం అడుగు బయటికి వేయాలి కానీ మన యొక్క సొంతముతో అడుగు బయటికి వేసేవారుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ హల్లెలూయా. మా జీవితంలో కూడా ఒక చిన్న సాక్ష్యం అదేంటంటే, 2011వ సంవత్సరం నుంచి చాలా ఊర్లు వీధి సువార్తకి వెళ్ళామండి. చాలా ప్రాంతాలకు యేసు ప్రభు గురించి ప్రకటించాము. చాలా మంది కరుడు కట్టిన ఏదైతే అన్య సంబంధమైన వారు ఉన్నావో వారి మధ్యకు కూడా వెళ్ళి మేము కరపత్రాలు సువార్త చేసినాం. కానీ ఏ ఒక్కరు కూడా ఇంత వట్టికి నేను వెళ్ళిన తర్వాత మేము కరపత్రం తీసుకోము అని అనలేదు. ఏ ఒక్కరు వ్యతిరేకంగా మాట కూడా మాట్లాడలేదు. ఒక దానికి బదులుగా సంతోషంతో ఆ మాటని వారు తీసుకుని చదువుతామనే చెప్పారు. ఎందుకు ఇలాగ చెప్పారంటే, మా దైవజనులు మాకు చెప్పిన మాట ఏమిటంటే, ఒకవేళ సువార్తకి వెళ్ళాలంటే ఉదయం 9 నుంచి 4 దాకా ఉపవాస ప్రార్థనలు ఉంచి ప్రార్థనలో కనిపెట్టిన తర్వాతే 4 బయటికి వచ్చేవారన్నమాట. అలాగే వెళ్ళిన ప్రతి చోట కూడా అద్భుతమైన రీతిలో దేవుడు తన బిడ్డలను వాడుకున్నాడు. అనేకమైన ప్రాంతాలలో దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మందిరములను స్థాపించడానికి దేవుడు కృప చూపారు. అలాగే ఎవరైతే దేవుని మాటలు ప్రకటించారో వారందరికీ కూడా ఒక ఉన్నతమైన ప్రభుత్వపు ఉద్యోగాలను దేవుడు దయచేశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన వాక్యమును ప్రకటించిన పాదములు కానీ, ఆయన సువార్తని దేవుని యొక్క రాజ్యమును కట్టిన చేతులు కానీ ఎప్పుడు కూడా అవి ఖాళీ చేతులుగా, ఖాళీ పాత్రలుగా ఉండవు. ఖచ్చితంగా దేవుడు వాటిని దీవిస్తాడు. ఖచ్చితంగా దేవుడు వాటిని ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలాగుని వెళ్ళాలంటే మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఆయన దగ్గర నుంచి పొందుకోవాలి, ఆయన జీవమును పొందుకోవాలి, ఆయన సన్నిధిని మనం పొందుకొని లోకములో దేవుని గురించి ప్రకటించడానికి మనము ముందుకు పోవాలి. ఇక్కడ ఎలాగో ఆయన తన సన్నిధిని